ఉన్న ఊరు కలిసిరాక ఉపాధి లేక చాలా ప్రాంతాల ప్రజలు గల్ఫ్ కు పొట్టకూటి కోసం వెళ్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారు. మంచి ఉద్యోగం అంటూ మాయమాటలు చెప్పి జీవితాలను ఎడారిపాలు చేస్తున్నారు. వారి మాటలు నమ్మిన ఎంతో మంది ఎడారిలో చిక్కుకుంటున్నారు. దుర్భర జీవితం గడుపుతున్నారు. అలాంటి వారి జీవితాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. ప్రస్తుతం నకిలీ వీసాలు, ఏజెంట్ల మోసాలతో గల్ఫ్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. అసలు ఉపాధి మాట దేవుడెరుగు. వెళ్లిన వారు మళ్లీ స్వదేశానికి తిరిగి వస్తారో లేదోనన్న దుర్భరమైన పరిస్థితులు దాపురించాయి. తాజాగా ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి ఏజెంటు మోసం, యజమాని కర్కశంతో ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందిన వీరేంద్ర అనే యువకుడు మంత్రి లోకేష్ చొరవతో బతుకు జీవుడా అంటూ తిరిగి స్వదేశంలోకి అడుగుపెట్టాడు. అంతకు ముందు అన్నమయ్య జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి ఎడారిలో సెల్ఫీ వీడియోతో తన కష్టాలు చెప్పుకోవడంతో అతనిని స్వదేశానికి రప్పించారు. ఇలా రోజుకో బాధితుడి కథ తెరపైకొస్తోంది. ఏదో చేద్దామనుకుని వెళ్లి ఇంకేదో చేస్తూ ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడే జీవితాలు. సక్రమమైన విధానంలో సరైన ఉద్యోగంలో చేరితే అంతా మేలే. ఏజెంట్ల మోసాల వలలో పడితే మాత్రం కష్టాలు చుట్టుముడతాయి. గల్ఫ్ వెళ్లాలనుకునే వారి అమాయకత్వాన్ని, బలహీనతను ఆసరాగా చేసుకుంటున్న ఏజెంట్లు లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేస్తున్నారు. కంపెనీల్లో ఉద్యోగాల పేరిట వీసాలు సృష్టించి గల్ఫ్ పంపిన తర్వాత అక్కడ పనులు లేక చాలా మంది ఎడారుల్లో గొర్రెలు, ఒంటెల కాపరులుగా ఒంటరిగా మగ్గిపోతున్నారు. ఉండడానికి నీడలేక ఎడారుల్లో వేసే గుడారాల్లో ఏళ్ల తరబడి జీవనం సాగిస్తూ బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చీకటి బతుకులు వెళ్లదీస్తున్నారు. ఎడారి నుంచి పారిపోయే అవకాశం లేక అలాగే మగ్గిపోతున్నారు. గల్ఫ్ ఏజెంట్లు కోనసీమ జిల్లాలో ఊరికొకరి వంతున పుట్టుకొచ్చారు. అమాయక గ్రామీణ ప్రాంత మహిళలకు గల్ఫ్ దేశాల్లో ఉపాధి పట్ల ఆసక్తి కల్పించి వారిని అక్కడికి పంపించి మురికి కూపంలోకి నెట్టుతున్నారు. ఇటువంటి సంఘటనలపై రాజోలులోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మరికొందరిని ఉపాధి పేరుతో డబ్బులు తీసుకుని మోసాలు చేసే బోగస్ ఏజెంట్లపైన కేసులు ఉన్నాయి. ఇళ్లలో పనిచేసేందుకు వెళ్లే కార్మికుల వెతలు అన్నీ ఇన్ని కావు. కొంతమంది ఇంటి యజమానులు పాస్పోర్టు తీసేసుకుంటారు. దాంతో గత్యంతరం లేక కష్టమైనా నష్టమైనా అక్కడే పనిచేయాల్సి వస్తోంది. తిండి సరిగా పెట్టక, జీతాలు ఇవ్వక చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. యజమానుల చిత్రహింసలు భరించలేక చాలా మంది పారిపోతూ బయటకు వచ్చేస్తుంటారు. అయితే వారి వద్ద పాస్పోర్టు లేకపోవడంతో అక్కడి పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. గల్ఫ్ దేశాల్లో ఇటీవలి కాలంలో భారతీయుల మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొంతమంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా మరికొంతమంది హత్యలకు కూడా గురవుతారు. చాలా మంది అనారోగ్యంతో మృతి చెందుతున్నారు. వీరిలో కొన్ని మృతదేహాలు స్వగ్రామం చేరుతుండగా పాస్పోర్టు లేని మృతదేహాలు అనాథ శవాలుగా అక్కడే ఉండిపోవడం కడు దయనీయం. గుర్తింపు లేని ఏజెంట్లు చాలా మంది ఉన్నారు. కొన్నిటికి కేసులు నమోదవుతున్నా ఎన్నో కేసులు బయటకు చెప్పుకోలేక అలాగే ఉండిపోతున్నాయి. గుర్తింపు గల ఏజెంట్లను ఆశ్రయించమని పోలీసులు ప్రకటిస్తున్నా జనం పట్టించుకోవడం లేదు. ఏజెంట్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గుర్తింపు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలి. వీసా వచ్చిన వెంటనే అది అసలుదో నకిలీయో ఇట్టే తెలుసుకోవచ్చు. వీసాను స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి చూపించాలి. తద్వారా అధికారులు ఎంబసీతో సంప్రదింపులు జరిపి దాని వివరాలు తెలుపుతారు. అరబిక్, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది కాబట్టి పూర్తి సమాచారం అందిస్తారు. వీసా వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరూ పూర్తి సమాచారం తెలుసుకోవాలి.